శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్ర వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడైన వజ్రాంగద పాండ్యుడు అనే రాజు యొక్క చరిత్రను ఇప్పుడు దర్శించుకుందాం. ఒకసారి మార్కండేయుడు నందీశ్వరుణ్ణి నిత్యము శివానందలహరిలో మునిగి ఉన్న మీ నోటితో శివభక్తులలో వజ్రాంగద పాండ్యరాజు యొక్క చరిత్రను వినాలని కుతూహలంగా ఉంది, దయతో తెలియచేయండి అని వేడుకున్నారు. అది విన్న నందీశ్వరుడు, ఓ మార్కండేయ, నీ భక్తి శ్రద్ధలు చాలా గొప్పవి అని వజ్రాంగద పాండ్యరాజు యొక్క చరిత్రను ఇలా వివరించారు. అరుణాచలుని మహిమ జగమంతా వ్యాపించి ఉన్న సమయంలో ఒకప్పుడు ద్రవిడ దేశమును వజ్రాంగద మహారాజు పాలిస్తున్నారు. విజ్ఞానవంతులు, న్యాయపరుడు, క్షమ, శాంతి గుణములు గలవాడు, శ్రీమంతుడు, శీలవంతుడైన రాజు యొక్క భుజస్కంధములపై పాండ్యరాజ్యం సుభిక్షంగా వెలుగొందుతోంది. ఒకసారి వజ్రాంగద మహారాజు వేట కొరకు చాలా దూరం వెళ్ళి అరుణాచల ప్రాంతంలో ఉన్న అరణ్యానికి చేరుకున్నారు. ఆ అరణ్యంలో అతనికి సుగంధాన్ని వ్యాపింపజేస్తున్న అద్భుతమైన కస్తూరి మృగం కనిపించింది. వజ్రాంగదుడు ఆ మృగం చేత ఆకర్షించబడి అరణ్యంలో చాలా దూరం వెళ్ళి అరుణాచలానికి చేరుకున్నారు. ఆయన తరుముచున్న ఆ కస్తూరి మృగం శోణాచలమునకు ప్రదక్షిణగా పరిగెత్తి అలిసిపోయి చివరకు ప్రాణాలను విడిచింది. కస్తూరి మృగాన్ని తరమడం వల్ల వజ్రాంగదుడు కూడా అలిసిపోయి గుర్రంపై నుండి కింద పడ్డారు. అంతవరకు ఆ రాజును మోసుకు వస్తున్న గుర్రం కూడా అదృశ్యమైపోయింది. అది చూసిన రాజుకి క్షణకాలం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ అయోమయ స్థితి నుండి బయటకు వచ్చి రాజు ఈ విధంగా ఆలోచించారు, నాకు హఠాత్తుగా ఇంత శక్తి లోపం ఎందుకు కలిగింది, నా గుర్రం ఎందుకు మాయమైంది అని రాజు అయోమయ స్థితిలో ఆశ్చర్యంతో చూస్తుండగా రాజు ఎదుట ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది. రాజు పైకి చూడగా అక్కడిద్దరు విద్యాధరులు దివ్యమైన వస్త్రాలను ధరించి పూలమాలల చేత అలంకరింపబడి ఉన్నారు. దేదీప్యమానమైన కాంతితో దిక్కులను ప్రకాశింపజేస్తూ వారు రాజును సమీపించి ఇలా అన్నారు, రాజా, చింతించకు, మేము శోణగిరినాథుని ప్రదక్షిణ ప్రభావం చేత జంతు రూపాన్ని విడిచి మా నిజస్వరూపాలను పొందాము అని చెప్పారు. వజ్రాంగదుడు ఆశ్చర్యంతో వినయపూర్వకంగా వారిని ఇలా ప్రశ్నించాడు, ఓ మహాపురుషులారా, మీరు ఏ కారణం చేత ఈ గుర్రం, కస్తూరి మృగ రూపాలను ధరించి భూలోకంలో సంచరించారు? నా ఈ దుర్గతికి కారణమేంటి అని ఆవేదనతో రాజు అడగ్గా అప్పుడు ఆ విద్యాధరులలో ఒకరైన కళాధరుడు ఇలా వివరించారు, మేము పూర్వం విద్యాధరులం. మేమిద్దరం స్నేహపూర్వకంగా ఉంటూ విహరిస్తూ ఉండగా ఒకసారి హిమాచలంపై ఉన్న దూర్వాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ సమయంలో దూర్వాసముని తపోనిష్ఠుడై ఉన్నారు. ఆ ప్రదేశంలో ఒక సుందరమైన ఉద్యానవనంలోని సుగంధభరితమైన పువ్వులను చూడగానే మాకు వాటిని కొయ్యాలని చాపల్యం కలిగింది. మహాగర్వంతో కాంతిశాలి నేళ్లను కాళ్లతో తొక్కుతున్నాడు. నేను పూలను ఇష్టం వచ్చినట్లు కోస్తున్నాను. అప్పుడు అక్కడే వృక్షం కింద పులి చర్మంపై కూర్చుని తపస్సు చేస్తున్న దూర్వాసమునికి ధ్యానభంగమై ఉగ్రుడై కోపంతో లేచి ఆకాశం దద్దరిల్లేరా హుంకరించారు. కనులతోనే మమ్మల్ని దహించేటట్లు ఉన్న ఆయన మా ఇద్దరిని చూసి ఇలా అన్నారు, ఎవర్రా మీరు? దురహంకారులై నా కోపాగ్నిలో పడి మసైపోయేటట్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది తపోభూమి. ఈ ఉద్యానవనము శివపూజకై పోషించబడుచున్నది. సూర్యచంద్రులు కూడా చొరబడడానికి భయపడే ఈ వనంలో జంతువుల వలె ప్రవర్తిస్తున్న మీరు భూలోకంలో జంతువులే జన్మించండి. ఈ కాంతిశాలి పాదాలతో వనమును నాశనం చేసినందుకు ఇతడు ఇతరులకు వాహనంగా ఉపయోగపడే గుర్రంగా పుట్టుగాక. ఈ కళాధరుడు సువాసన చేత మోహితుడైనందువలన తన నుండి సువాసన వెదజల్లే కస్తూరి మృగమగుగాక అని దూర్వాసముని వారిద్దరినీ శపించారు. ఆయన చేత శపించబడి మా అహంకారం అణిగి వినయంతో దూర్వాసమునిని
శాప విమోచనాన్ని చెప్పమని దీనంగా ప్రార్థించాము. ఆయన కరుణతో అరుణాచల గిరి ప్రదక్షిణ వల్ల మీరు శాప విముక్తులవుతారు అని చెప్పారు. అందువల్ల మాకు అరుణగిరి ప్రదక్షిణ వల్లే శాప విమోచనమైంది అని చెప్పి మరొక వృత్తాంతాన్ని విద్యాధరులు వజ్రాంగద పాణ్యునికి ఇలా వివరించారు. పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో శోభాయమానుడై ఉండగా నందనవన అధిదేవత ఒక ఫలమును తీసుకువచ్చి ఆయనకి సమర్పించింది. బాలురైన గజానన షడాననులు ఆ ఫలాన్ని తనకిమ్మని తండ్రిని కోరారు. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆ ఫలమును తన చేతులతో దాచి వారితో ఈ విధంగా చెప్పారు: మీ ఇద్దరిలో ఎవరు ముందుగా భూలోకమును చుట్టి వస్తారో వారికి ఈ ఫలాన్ని ఇస్తాను అని చెప్పారు. తండ్రి మాటలను విన్న షణ్ముఖుడు, నాకు మయూర వాహనం ఉంది, ఇదెంత పని అని నవ్వుకుని ఎంతో ఆనందంగా నెమలిని ఎక్కి భూలోకాన్ని చుట్టడానికి వేగంగా బయలుదేరారు. అప్పుడు వినాయకుడు తన రూపంతో తన వాహనమైన మూషికంతో వేగంగా భూమిని చుట్టి రావటం కష్టమని గ్రహించి అరుణగిరిని ధరించిన పితృదేవునికి ప్రదక్షిణ చేసి తండ్రి ఎదుట నిలుచున్నారు. గణనాథుని చాతుర్యమునకు మెచ్చి పరమేశ్వరుడు గజాననునికి ఆ ఫలాన్నిచ్చారు. అంతేకాకుండా ఆనాటి నుండి సకల ఫలములకు గణపతియే ఆదిదేవుడని పరమేశ్వరుడు ఆ సభలో ప్రకటించి, జ్యోతిర్లింగమైన నా స్థావర లింగమును ప్రదక్షిణ చేయువారు నా సారూప్యమును పొందుతారు అని ప్రతిజ్ఞ చేశారు. ప్రదక్షిణ చేసిన వారికి ఎవరికైనా కాలికి గాయమైతే అతడు సార్వభౌమ పదవిని పొందుతాడని చెప్పగా సకల దేవతలు శోణగిరిని ప్రదక్షిణ చేయగా వారి సకల కోరికలు తీరాయి. అందుచేత మలిన బుద్ధులైన మీరు అరుణగిరి ప్రదక్షిణ చేసి శాపము నుండి విముక్తిని పొందండి అని దూర్వాసముని మాకు సెలవిచ్చారు. అందువల్ల నా స్నేహితుడైన కాంతిశాలి కాంబోజ దేశంలో గుర్రంగా జన్మించాడు. అతడే నీకు వాహనమయ్యాడు. నేను కస్తూరి మృగమై నా సుగంధం చేత నేనే మోహితుడనై ఈ అరుణగిరి ప్రాంతంలో తిరుగాడుతున్నాను. ధర్మాత్ముడువైన మీ వలన నేను శోణగిరికి ప్రదక్షిణ మా పాదములతో నడిచి చేసినందువల్ల శాప విముక్తులయ్యాము. ఇక మేము మా లోకానికి వెళుతున్నాము, నీకు శుభం జరుగుతుంది అని పలికిన విద్యాధరులతో వజ్రాంగద పాండ్యుడు వినయంగా నమస్కరించి, ఓ మహాత్ములారా, మీరు శోణనాథుని కృపచేత శాప విముక్తులయ్యారు. నా మనసు భ్రమించిపోతుంది, నా గతేంటి అని వజ్రాంగద పాండ్యుడు విద్యాధరులను ప్రశ్నించాడు. కాంతిశాలి కళాధరులు ఇద్దరు ఆ రాజుని చూసి దయార్ద్ర హృదయంతో ఇలా అన్నారు: ఓ రాజా, మేము చెప్పేది విను, దిగులు చెందకు. అరుణాచలేశ్వరుని దయ వల్ల మేము ఎలా ఉద్ధరింపబడ్డామో నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. మనసును నిగ్రహించుకుని చిత్తమును అరుణాచలేశ్వరుని యందు ఉంచి పాదాలతో అరుణగిరి ప్రదక్షిణ చేయి. పుష్పాలతో అరుణాచలేశ్వరుని పూజించు. నీ సంపదనంతా అరుణాచలుని సేవకై సమర్పించు. దేవాలయ ప్రాకార గోపురాలు ఉద్ధరించు. త్వరలోనే నీకు గొప్ప సిద్ధి కలుగుతుంది. మనువు, మాంధాత, భగీరథుడు వీరందరిలా నీకు కీర్తి కలుగుతుంది అని చెప్పి ఆ విద్యాధరులు తమ లోకానికి వెళ్ళిపోయారు. తరువాత వజ్రాంగద పాండ్యుడు అరుణాచలేశ్వరుని పరిపూర్ణమైన భక్తితో సేవించారు. విద్యాధరుల వల్ల అరుణాచలేశ్వరుని మహిమను విన్న వజ్రాంగద పాండ్యుడు తన రాజ్యానికి వెళ్లకుండా అరుణగిరి పాదారణ్యమునందే నివాసం ఏర్పరచుకున్నారు. మహారాజు యొక్క సైన్యమంతా అరుణాద్రిని చేరి తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన మహాధైర్యశాలి అయిన తమ రాజును చూసి ఉప్పొంగిపోయారు. మంత్రి, సామంతరాజులు, సేనాధిపతులతో వచ్చిన తన సైన్యాన్ని వజ్రాంగదుడు అరణ్యానికి బయటే ఉంచారు. తన దేశంలోని మహా ఫలవంతమైన ప్రదేశాలను అరుణాచలేశ్వరుని సేవకే సమర్పించారు. రాజ్యభారమును తన పుత్రుడైన రత్నాంగదునికి అప్పజెప్పి గౌతముని ఆశ్రమ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని మంత్రులు, పురోహితులతో కూడి అరుణాచలేశ్వరుని పూజించసాగారు. వజ్రాంగదుడి కుమారుడైన రత్నాంగదుడు అరుణాచలేశ్వరుని అర్చనకు కావలసిన సమస్త వస్తువులను తన తండ్రికి చేకూర్చారు. వజ్రాంగదుడు శోణగిరి చుట్టూ అనేక తీర్థములను తవ్వించారు. బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను దానం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో దిగుడు బావులను కట్టించారు.
అరుణాచలేశ్వరుని పరిచర్యకై ఎంతోమంది సుందరమైన శ్రద్ధ కలిగిన కన్యలను ఏర్పాటు చేశారు. ఇలా ఉన్న సమయంలో ఒకరోజు అగస్త్యుడు లోపాముద్ర సమేతుడై వజ్రాంగద పాణ్యుని చూడడానికి వచ్చారు. వజ్రాంగద పాణ్యుడు సోనాచలునికి చేస్తున్న సేవలని చూసి ఎంతో మెచ్చుకున్నారు. ప్రతిరోజు వజ్రాంగదుడు ఖడ్గతీర్థంలో స్నానమాచరించి పాపనాశన లింగాన్ని ప్రవాళేశ్వరుణ్ణి పూజించి మహిషాసురుని మధ్యని అయిన దుర్గాదేవుని పూజించి అరుణాచలేశ్వరునికి వివిధ పూజలను ఏర్పాటు చేశారు. వజ్రాంగదుడు ప్రాతకాలమునే నిద్రలేచి స్నానమాచరించి శివపంచాక్షరిని జపిస్తూ అరుణగిరి ప్రదక్షిణ చేసేవారు. కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలేశ్వరునికి మహాదీపోత్సవమును వైభవంగా జరిపించేవారు. కర్పూర సుగంధ జలాలతో నిండిన 1000 బంగారు కలశములతో అరుణాచలేశ్వరునికి అభిషేకం చేయించి రథోత్సవాన్ని మహావైభవంతో జరిపించారు. 3 యోజనముల మేర వ్యాపించిన అరుణాచలేశ్వరునికి అంగప్రదక్షిణ చేశారు. ఇలా అనేక సేవలు చేస్తూ 3 సంవత్సరముల కాలం పాటు వజ్రాంగద మహారాజు అరుణాచలేశ్వరుణ్ణి కొలిచారు. అప్పుడు వజ్రాంగద మహారాజు యొక్క సేవలకు సంతుష్టుడై అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు వృషభ వాహనాన్ని అధిరోహించి వశిష్ఠ నారదాది గణములతో పరివేష్టించబడి కరుణామృత పూరిత దృష్టితో వజ్రాంగద పాణ్యుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అలా ప్రత్యక్షమైన అరుణాచలేశ్వరునికి వజ్రాంగద పాణ్యుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా విన్నవించుకున్నారు. ఓ దేవదేవిల్లారా, నేనేదైనా అపరాధం చేసి ఉంటే కరుణాపూర్ణులైన మీరు నన్ను క్షమించండి అని దీర్ఘంగా వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ రాజా, నీకు భయం వద్దు. నా అష్టమూర్తులు సకల జీవుల క్షేమముకే ఏర్పడ్డాయి. నువ్వు పూర్వము దేవేంద్రుడవు. ఒకసారి కైలాసంలో నువ్వు అహంకారంతో నన్ను అవమానించావు. అందుచేత నాచే శపించబడ్డావు. దానితో గర్వము నశించి అఖిలైశ్వర్య కారకమైన శివజ్ఞానాన్నిమ్మని వేడుకున్నావు. అప్పుడు నేను భూలోకంలో వజ్రాంగద మహారాజువై పుట్టి నన్ను సేవించి శివజ్ఞానం పొందుతామని అభయాన్నిచ్చాను. అందువల్ల నీవిప్పుడు అరుణాచల రూపుడునైన నన్ను సేవించావు. నీకు ఇప్పుడు శివజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నా అష్టమూర్తులచే ఈ చరాచర విశ్వమంతా వ్యాపించి ఉంది. కాలస్వరూపుడునై విషయార్థములను గతులను నిర్ణయిస్తున్న తత్వాన్ని నేనే. దానికి అతీతంగా ఉన్నది నేనే. అనంత సచ్చిదానంద సాగరుడైన నా యందు లేచిన అలలే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మరుత్తులు, ఇంద్రాది దేవతలు. నా సృష్టి యొక్క శక్తి అనంతము. నా మహాశక్తి అయిన గౌరి ఈ మాయా జగత్తును సృష్టించింది. విశ్వమంతా ఆమె చేతనే ఆవరింపబడి సర్వవ్యాపకమై ఉంది. మోహమును తొలగించుకుని నా మహిమను గురించి విచారణ చెయ్యి. సాగర తరంగము సాగరము కంటే భిన్నం కాదు. అలాగే నీవు కూడా నాకన్నా వేరు కాదు. ఈ నా శక్తి స్వరూపమే అయిన నీవు భూమి మీద కొంతకాలం భోగించి తర్వాత దేవేంద్ర రూపమును పొంది ఇంద్రసుఖమును అనుభవించి నా యందు ఐక్యము కాగలవు అని అరుణాచలేశ్వరుడు వజ్రాంగద పాణ్యునికి తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అది విన్న వజ్రాంగద పాణ్యుడు కృతార్థుడై భూలోక భోగములను అనుభవించి దేవేంద్ర పదవిని పొంది తర్వాత శివ సాహిత్యమును పొందారు. ఇంతటి విశేషమైన వృత్తాంతాన్నంతా నందీశ్వరుడు అరుణాచల గిరి ప్రదక్షిణ మహాత్మ్యమును మార్కండేయునికి వివరించారు. ఇంతటి మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణ మహాత్మ్యమును తెలుసుకున్న భక్తులందరూ అరుణగిరి ప్రదక్షిణ ఆచరించి శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు
భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా